హలో అందరికీ వెల్కమ్ టు స్వరూప స్టూడియో. ఈరోజు నేను విలేజ్లో ఉన్నానండి. సో మా వదిన స్టిచ్ చేస్తారు. సో తనకు కటింగ్ చేసేస్తే ఇలా స్టిచ్ చేసింది. ఈ నెక్ ఎలా డిజైన్ చేయాలి, ఎలా కట్ చేయాలి విత్ యూజింగ్ మెజర్మెంట్స్ అని చూపిస్తున్నాను. మెజర్మెంట్స్ తీసుకున్నాను. కింద మనకి క్లాత్ వాష్ చేసిన తర్వాత లైనింగ్ కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి. ఈవిడ బ్లౌజ్ హైట్ 14, సో 15కి మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 15 మొత్తం మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. దాన్ని ఒక స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం యూజ్ చేసేసాను అనమాట. 15 చెక్ చేసుకుంటున్నాను, ఇంకోసారి క్రాస్ చెక్. షోల్డర్ తనకి 14 ఉంది, సో హాఫ్ షోల్డర్ 7. కింద మనం ఆర్మ్ రౌండ్ దగ్గర 7 షోల్డర్ తీసుకుంటే 6.5 పెట్టాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా బక్కగా ఉన్నారు దానివల్ల. అండ్ వేస్ట్ వచ్చేసి 28, సో 7 తీసుకున్న, ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్కి. చెస్ట్ వచ్చేసి 32 అనమాట, సో 8 తీసుకుంటున్నాను, 4th భాగం, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్. అండ్ దీనికి స్ట్రైట్ లైన్ వేస్తున్నాను అనమాట. కుట్టు ఎక్కడి వరకు వేయాలి, క్లాత్ ఎక్కడి వరకు కట్ చేయాలని చెప్పి స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను. అండ్ మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ చూస్తే 14 ఉందండి. సో మనకి 1.2 సరిపోద్ది. 1.2, అందులో ఇవిడ బక్కగా ఉన్నారు కాబట్టి 1.2 సరిపోద్ది. ఇక్కడ విలేజ్లో ఉన్నాను కాబట్టి ఆర్మ్ స్కేల్ ఏవి యూజ్ చేయట్లేదు, ఏం లేవు ఇక్కడ. బేసిక్గా జస్ట్ ర్యాండమ్గా హ్యాండ్తో కట్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్ మెజర్మెంట్ హ్యాండ్ పెట్టేసి గీసేస్తున్నా. చెక్ చేసుకుంటున్నా 7 ఉందా లేదా. 7 కరెక్ట్గా ఉంది, ఎగ్జాక్ట్ ఉందన్నమాట. అండ్ మనం నెక్ వచ్చేసి హై నెక్ అడిగారు. హై నెక్కి 2.5 తీసుకుంటున్నా. ఫ్రంట్ ఇట్లా డీప్ రౌండ్ అడిగారు అనమాట. సో 2.5 మిగిలిన 4.5 షోల్డర్కి అనమాట. ఇలా మార్క్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ కట్ చేసేస్తున్నాను మొత్తం మార్కింగ్ ప్లేస్లో. ఇప్పుడు మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఖర్చులు పెట్టుకున్నాను ఎక్కడి వరకు కుట్టని. ఇదే బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి మొత్తం లైన్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం. సేమ్ మెజర్మెంట్, సేమ్ అలానే కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ లైన్ వేసేసుకుంటున్నాను, మళ్ళీ మెజర్మెంట్ తీసుకుని ఓపిక లేక. అండ్ దీనికి నేను చెక్ చేస్తున్నాను అనమాట, ఎంత బ్లౌజ్కి ఎలా పెట్టుకోవాలి. ఆవిడ ఆల్తి బ్లౌజ్ ఇచ్చారనమాట. కరెక్ట్గా ఇదే ఫిట్టింగ్ కావాలంటే ఎంత తీసుకున్నారు మార్కింగ్ అని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే 4 పెడుతున్నాను. అది హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ మనం ప్రిన్సెస్ కట్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. కటింగ్ వెళ్ళాలి, సన్నగా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఈ లైన్కి మార్క్ చేసిన దానికంటే ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ కింద వేస్ట్ దగ్గర, చెస్ట్ దగ్గర, ఎందుకంటే కట్ చేసినప్పుడు మళ్ళీ అటాచ్ చేసినప్పుడు 1 ఇంచ్ వెళ్ళిపోద్ది, దానివల్ల 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ కింద నుంచి చూసినట్లయితే 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను షేప్ కోసం. సేమ్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టాను కదా, అక్కడ కూడా 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా లైన్ తీసేసుకొని అక్కడ పైన 5 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర 4.5తో తీసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను, ఒక డాట్ లాగా పెట్టుకొని దాన్ని కింద డాట్స్కి కనెక్ట్ చేస్తున్నాను షేప్, ప్రిన్సెస్ షేప్ కట్ చేయడానికి. అండ్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ షేప్కి కరెక్ట్గా షేప్గా నేను హ్యాండ్తో గీసేస్తున్నాను అలవాటు అయిపోయి. మామూలుగా అయితే ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేయాలి. సో అలా కరెక్ట్ షేప్ గీసేసుకొని కట్ చేసేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసేసుకుంటున్నాను మొత్తం. షేప్ చూసారా ఎలా ఉందో, నీట్గా ఉంటుంది మంచిగా. చెస్ట్ లేని వాళ్ళకి ఇలా షేప్ కరెక్ట్గా తీస్తే బాగా కూర్చుంటుంది, బాగా కనిపిస్తుంది చెస్ట్ ఉన్నట్లు కూడా. అండ్ దీనికి ఫ్రంట్ నెక్ 2.5 సేమ్. ఇక్కడ ఫ్రంట్ డీప్ యూ కట్ లాగా అడిగారనమాట ఫోటో చూయించి. సో అండ్ ఫ్రంట్ నెక్ కూడా 6 అని రాసుకున్నాను మెజర్మెంట్స్లో. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను ఎందుకైనా మంచిదని చెప్పేసి. బ్లౌజ్ కూడా చెక్ చేసుకుంటాను. బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎంత ఉంది అని చెప్పి చూసుకుంటున్నా. ఇంకా 6 ఉందా 7 ఉందా అని చెప్పి 6 ఉంది. సో 6 ఉంది కాబట్టి 6 యూజ్ చేసుకొని నెక్ కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, నెక్ దగ్గర పైనుంచి కిందకి 6 మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఈ 6 దగ్గర ఇక్కడ మనం షోల్డర్ పాయింట్ పెట్టుకున్నా కూడా కరెక్ట్గా 6 మార్క్ చేసేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. అండ్ ఇక్కడ 2.5 తీసుకున్నాం. సో ఎప్పుడైనా నెక్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 3 తీసుకున్నాను. చూడండి, ఇట్లా ఒక లైన్ గీసుకోవాలి, ఆ మార్క్ ఈ మార్క్కి. ఇట్లా మొత్తం ఒక స్క్వైర్ బాక్స్ లాగా గీసుకున్న తర్వాత అక్కడ షేప్ తీయాలి నెక్. ఆవిడ అడిగిన రౌండ్ నెక్ ఏంటంటే ఇట్లా
షోల్డర్ దగ్గర నుంచి డీప్ యూ షేప్లో అడిగారనమాట. సో దానికి నేను మొత్తం హ్యాండ్ యూజ్ చేసి గీసేసి కట్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఇలా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మా వదిన కట్ చేస్తుంది. చూడండి ఇలా ఫస్ట్ ఎక్స్ట్రా కింద ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి ఉతికిన ప్యూర్ కాటన్ లైనింగ్ ఉతికిన తర్వాత ఇలా ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి ఒక లైన్ గీసుకొని ఎక్స్ట్రా ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి లైన్ గీసుకుంటుంది. తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్ యూజ్ చేసి ఆ హ్యాండ్ కట్ చేస్తున్నారు. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడవు ఉంటుందో అక్కడ నుంచి ఎక్స్ట్రా మార్క్ నుంచి పెట్టుకొని పైన ఎక్స్ట్రా కుట్లలోకి ఒక మార్క్ తీసుకోవాలి. అక్కడ మార్క్ పెట్టుకుంటున్నారు. చూడండి ఇలా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ పైన ఇక్కడ సేమ్ కింద కూడా చేతులు ఆర్నోన్ దగ్గర అంత ఇది ఎంత కొలతలేని కటింగ్ అండి ఆల్మోస్ట్. ఎందుకంటే విలేజ్ స్టైల్లో ఇలానే కట్ చేస్తారు. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు కూడా అట్లే నేర్పించే వాళ్ళు కూడా. సో సేమ్ ఆ మెజర్మెంట్ ఆ పద్ధతి యూజ్ చేసి ఇవిడ కట్ చేస్తున్నారు. మీకు చూపిస్తున్నాను ఎలా కట్ చేస్తుంది ఏంటని. సేమ్ ఇలా మొత్తం కట్ చేసేసుకొని తర్వాత బ్లౌజ్ పీస్ అంటే ఇలా ఉందండి. గ్రీన్ పర్పుల్ కలర్ శారీ చూసారు కదా, ఫస్ట్లో చూపించాను వీడియో. సో మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. కుట్టినప్పుడు ఈ క్లాత్ ఏంటంటే స్పేస్ సిల్క్ లాగా వచ్చిందండి. ఊరికే జారిపోతూ ఉంటుందని చెప్పి పిన్స్ పెట్టుకున్నారు. పిన్స్ పెడితే నీట్గా ఇంకా సెట్ అయిపోద్ది. మనం ఎక్కడన్నా అటు ఇటు అయినా కూడా క్లాత్ జరగదు. అందుకని మంచిగా పిన్స్ పెట్టుకొని జరగకోకుండా కుడుతున్నారనమాట. ఇది మొత్తం మాన్యువలే, తొక్కాల్సిన మిషన్ అనమాట. సో లేట్గా కుడుతుంటారు, టైం పడుతుంది. మొత్తం ఇలా జాయిన్ చేశారు. హ్యాండ్స్ చూసారా, 2 హ్యాండ్స్ ఇలా జాయిన్ చేశారు. అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం బ్లౌజ్ క్లాత్కి జాయిన్ చేసేసారనమాట. మొత్తం ఇలా ఫ్లవర్స్ స్ట్రైట్ వచ్చేలా చూసుకోవాలి. ఎప్పుడైనా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ కానీ ఏదైనా ప్యాటర్న్ ఉన్నా కానీ బ్లౌజ్కి కరెక్ట్గా స్ట్రైట్గా పడేలానే చూసుకోవాలి. కొంతమంది తెలియక అడ్డం వేస్తారు, దానివల్ల లుక్కే పోద్ది బ్లౌజ్కి. అండ్ ప్రిన్సెస్ కట్ కూడా ముందర 2 జాయిన్ చేస్తారు. ఇలా మొత్తం చెప్పాను కదా, డీప్ యూనెక్ అడిగారు, దానికి పైపింగ్ ఇవ్వాలి. వీళ్ళ స్టైల్లో విలేజ్ స్టైల్లో లోడింగ్ లాక్కోకుండా పైన యూజ్ చేసి కుడతామని చెప్పింది. నేను కుట్టట్లేదు, ఆవిడ కుడుతుంటే నేను తీస్తున్నా. బ్యాక్ నెక్ చూపించాను కదా, కట్ వర్క్ సేమ్. నేను ఇది కట్ చేసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయినా. ఇలా కట్ వర్క్ ఏంటంటే క్యాన్వాస్కి కట్ చేసేసుకొని ఆ పేపర్ ఫ్యూజన్ పేపర్ అని అంటారు, ఆ పేపర్ కట్ చేసుకొని నేను మెజర్మెంట్స్ 2.5 పెట్టుకున్నాను కాబట్టి సేమ్ ఆ మెజర్మెంట్స్తోనే కట్ చేసుకున్నా. ఆ క్యాన్వాస్ని నేను ఒక ఎక్స్ట్రా లైనింగ్ తీసుకొని దాని మీద స్టిక్ చేసినాను. ఐరన్ బాక్స్ యూజ్ చేశాను అనమాట. సో అది మనం బ్లౌజ్ పీస్ ఉంది కదా, సెంటర్ మార్క్ చేసుకొని దాన్ని కరెక్ట్గా పిన్స్ చేస్తున్నా. ఎందుకంటే కట్ వర్క్ అటు ఇటు అవ్వకూడదు, కరెక్ట్ సెంటర్లో రావాలి కాబట్టి బ్లౌజ్కి ఎగ్జాక్ట్గా నిదానంగా కొంచెం టైం పట్టినా కూడా వాళ్ళు కరెక్ట్గా పిన్ చేసి ఇస్తే కుడతారు. లేదంటే తెలియదు కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం కుడుతున్నారు, నేను గైడ్ చేస్తుంటే కొంచెం నీట్గా అన్ని పిన్స్ పెట్టి ఇస్తున్నాను అనమాట. షేప్ కరెక్ట్గా రావాలని చెప్పి చెప్తున్నా. వాళ్ళకి వచ్చిన స్టైల్లో వాళ్ళు కుడుతున్నారు. చూడండి అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం కుట్టారు ఆవిడ కట్ వర్క్, చాలా బాగా వచ్చింది. షేప్ మొత్తం ఆ కట్ షేప్లో కుట్టమని చెప్పాను, కరెక్ట్గా అలానే కుట్టింది. కొంచెం అటు ఇటు అయినా ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా వచ్చిందని అనిపించింది నాకు కూడా. ఇది చూడండి షేప్ మొత్తం మనం ఇలా కట్ వర్క్ షేప్ని కుట్టిన తర్వాత లైనింగ్ మీద కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని. ఈ మిడిల్లో ఉంది కదండి, ఆ క్లాత్ ప్లేస్లో కట్ చేసినప్పుడు బ్లౌజ్ మిడిల్లో ఉంది కదా బ్యాక్ సైడ్, ఆ క్లాత్ ప్లేస్లో మనము శారీ క్లాత్ని అటాచ్ చేయబోతున్నాము. ఈ కట్ చేసిన పీస్ని పడేయకూడదు, ఎందుకంటే ఆ పీస్ మనకి మెయిన్. ఆ పీస్ కొలత యూజ్ చేసుకొని మనం శారీ క్లాత్ కట్ చేసుకొని లైనింగ్ అండ్ శారీ క్లాత్ అటాచ్ చేయాలన్నమాట. ఒకవేళ ఎక్కువ శారీ క్లాత్ పడితే లూజ్ అయిపోద్ది, తక్కువ పడితే టైట్ అయిపోద్ది బ్లౌజు. సో కొంచెం జాగ్రత్తగా కుట్టాలన్నమాట ఇలాంటి బ్లౌజెస్. మనం బొటిక్ స్టైల్లో అయితే ఈజీగా 700-800 ఈజీగా ఛార్జ్ చేస్తారు మేము బొటిక్లో అయితే. ఇక్కడ విలేజ్లో కాబట్టి ఈవిడ 200 తీసుకుంది. 200 కూడా కాదు, సారీ 150 రూపీస్ తీసుకుంది. ఇలాంటి డిజైన్స్కి కూడా విలేజ్లో కుట్టించుకొని 150 రూపీస్కి కుడుతున్నారని చెప్పి నేను కూడా షాక్ అయ్యా. బట్ స్టిల్ నేర్పించుకోవాలి కాబట్టి, మనకు వచ్చినది నేర్పించాలి కాబట్టి నేను ట్రై చేస్తున్నాను నేర్పడానికి. నాకు కూడా కొంచెమే వచ్చి మొత్తం మాస్టర్తో చేస్తూ ఉంటాం కాబట్టి. చూడండి ఇలా మొత్తం షేప్ కరెక్ట్ కట్ చేస్తున్నా. కొంచెం కత్తెర కూడా బాగా సరిగా లేదు, బట్ స్టిల్ ట్రై చేస్తున్నా.
అవుట్ఫిట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు చూస్తారు కదా ఎండ్లో ఫొటోస్ యాడ్ చేస్తాను. వేసుకుంది అమ్మాయి, చాలా బాగుంది. ఫస్ట్ టైం కుట్టినా కూడా ఇంత నీట్గా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మొత్తం అక్కడ చూసారా ఇట్లా లైనింగ్ క్లాత్ని రివర్స్ చేయాలన్నమాట. మొత్తం ఖర్చులు పెట్టుకొని రివర్స్ చేసేసి ఒక్క కుట్టు వేయించేసి మిగిలిన మధ్యలో క్లాత్ అలానే ఉంచుకోవాలని చెప్పాను కదా. ఎందుకంటే లైనింగ్ కొలత కోసం మనం ఎక్స్ట్రా అటు ఇటు అవ్వకుండా సేమ్ అలానే ఆ కొలతతోనే లైనింగ్ కట్ చేశాను అనమాట. శారీ క్లాత్ లైనింగ్ లేకపోతే ఏదో వేరే క్లాత్ యూజ్ చేశారు వీళ్ళు. చూడండి కట్స్ నీట్గా వచ్చాయి. అది నార్మల్ మిషన్ మీద మాన్యువల్ మీద చాలా బాగా కుట్టారు. మొత్తం మధ్యలో శారీ క్లాత్ యూజ్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రా సైడ్స్ వెళ్ళిపోకుండా క్లాత్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా పీసులు మళ్ళీ ఫోల్డ్ చేసి కుడుతున్నారనమాట. చూడండి ఎంత కష్టమో అయినా 150 రూపీస్ 200 రూపీస్ కూడా ఇవ్వరు ఇక్కడ విలేజ్లో. అదే బొటిక్లో అయితే ఈజీగా ఇచ్చేస్తారు 600-700 ఇట్లాంటి డిజైన్స్కి. ఇంకా మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం జాయిన్ చేస్తున్నారనమాట. షోల్డర్స్ అనమాట ఇక్కడ చూడండి ఇలా మొత్తం జాయిన్ చేసేసుకుంటున్నారు. అవుట్పుట్ ఇలా ఉంది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.